మాట్లాడుతున్నారమ్మా. అమ్మ ఇంకెవరు ఉంటే భారం గల వాళ్ళు ఉంటే మధ్యలో కూర్చోండి నాన్న. చిన్న బిడ్డలు కదా, వాళ్ళకి అర్థం కాదు మనం ఇంత చెప్పినా. మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలని అక్కడక్కడ కూర్చోండి. నాన్న ఈ VBSలన్నీ కూడా మరి జరపడానికి ముఖ్యమైన ఉద్దేశం ఒకటి ఉంది. సండే స్కూల్స్ జరపడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. గొప్ప గొప్ప దైవజనులకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. అంటే వాళ్ళకి ఏం చెప్పారంటే, చిన్న బిడ్డలు నేను ఎంతో ప్రేమిస్తున్నాను అన్నారు. ఎవరిని ప్రేమిస్తున్నారంటున్నానా? చిన్న బిడ్డలు అంటే మీరా నేనా? మీరు కదా. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారు? అమ్మ కంటే, డాడీ కంటే, అక్కల కంటే, అన్నల కంటే, అందరికంటే కూడా మిమ్మలను యేసయ్య ఎక్కువ ప్రేమిస్తున్నారు. అది ఈరోజు మీరు తెలుసుకోవాలి. మా మమ్మీ కంటేనా? అమ్మమ్మ అంటారేమో. అవును, అమ్మ కంటే, డాడీ కంటే, అందరికంటే ఈ రోజున మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నాన్న ఎవరు ప్రేమిస్తున్నారమ్మా? దేవుడు అనొద్దు, దేవుడే. పేరుంది కదా మనకి, మన దేవుడి సక్కని పేరు ఉంది కదా, యేసయ్య. ఎవరు నాన్న? యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నారు నాన్న? నన్ను అనాలి. అన్నవాళ్ళు ఆ ప్రేమ పొందుకుంటారు. ఎవరిని ప్రేమిస్తున్నారు నాన్న? చెప్పండి, యాక్షన్ చెప్పి. ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరు ప్రేమిస్తున్నారు? యేసయ్య. చూసారా, యేసు అనే మాటలోనే నాన్న రక్షకుడు అనే అర్థం ఉంది. మీ పేర్లు కూడా చక్కని అర్థాలు ఉంటాయి కదా. నా పేరు దీప. చూసారా, దాని అర్థం ఏంటి? చిన్న వెలుగు అని అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. అట్లాగే యేసయ్య పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. చెప్పండి నాతోటి, యేసయ్యకి ఏం పేరు నాన్న? రక్షకుడు అని అర్థం. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? మనం నీళ్ళలో మునిగిపోతున్నామా? మనం అగ్నిలో పడి కాలిపోతున్నామా కాలిఫోర్నియాలో లాగా? కాదు కదా. ఎక్కడి నుంచి మరి రక్షిస్తాడంటే యేసయ్య? ఎక్కడి నుంచి అమ్మా? ఎవరు అంటున్నారు చెప్పు నాన్న. ఇప్పుడు ఒకళ్ళు పాప ఎవరు అన్నారు. ఎక్కడి నుంచి నాన్న? పాపం. పెద్దగా చెప్పండి నాన్న. ఎక్కడి నుంచి నాన్న? పాపం నుండి. పాపం అంటే ఏంటి నాన్న? చెయ్యి నాన్న అంటే చెయ్యను, చెయ్యమ్మా అంటే చెయ్యను, చెయ్యొద్దు అంటే చేస్తాను, అదే పాపం. చెయ్యమన్న పని చేయకపోవడం, చేయొద్దన్న పని చేయడం. సింపుల్గా చెప్పాలంటే అట్లా మీరు ఆలోచించండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎన్నిసార్లు మీరు అమ్మ డాడీ చెప్పిన మాట, టీచర్ చెప్పిన మాట ఎన్నిసార్లు విన్నారు, ఎన్నిసార్లు వినలేదు? ఆలోచించుకోండి. మీ చిన్న హృదయాల్లో ఆలోచించుకోండి. ఫస్ట్ ఆలోచించుకొని, అవును కదా అమ్మ ప్రొద్దున్నే లేచి ఏం చెప్పింది, మా లేవగానే దుప్పట మడు అంది కదా, నేను మడవకుండా వచ్చేసా. స్నానం చేయి తొందరగా, నువ్వు VBSకి వెళ్ళాలి కదా అంటే నేను కాసేపు పడుకుంటా అని అడుగురికి పడుకున్నా. అమ్మ మాట వినలేదు. కనుక అట్లా నువ్వు ఆలోచిస్తే ఇన్ని దొరుకుతాయి. నువ్వు చేసిన తప్పులన్నీ ఇన్ని దొరుకుతాయి నాన్న. అవన్నిటిని కూడా ఈ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, మాట వినకపోవటం పాపము అని చెప్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పెద్దవాళ్ళు చేస్తేనే పాపాలు అనుకోబాకండి. దానిలో చిన్నవాళ్ళు కూడా పాపం చేస్తారు. పుట్టిన దగ్గర నుంచి అసలు మనిషి పుట్టడమే పాపంలో పుట్టాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చూసారా, మరి ఎదుగుతున్నప్పుడు చిన్నోడు ఉన్నాడు అనుకోండి. ఒకసారి నేను చూస్తున్నా, ఒక బిడ్డ దొర్లుకుంటే వెళ్ళి బొరలాడుతా తీసి మట్టి తింటున్నాడు. ఏంటంటున్నాడు? మట్టి తిన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి, డాయ్ మట్టి తింటున్నావు కదంటే అంటున్నాడు. అప్పుడే అబద్ధం వచ్చేసింది వాడికి. అబద్ధం ఎవరు నేర్పించారా? ఏనానా అబద్ధం చెప్పాను, ఎవరు నేర్పించారా? నేర్పించరా. ఇంకొకటి ఏం చేస్తాడు, అక్కడ చాక్లెట్లు పెట్టుంటే మెల్లగా వచ్చి ఒకటి తీసేసుకుంటాడు. అట్లాగే మీరు ఆలోచించండి, క్లాసులో ఎన్నిసార్లు మీరు పెన్నులు కానీ, రబ్బర్స్ కానీ, పెన్సిల్స్ కానీ ఎన్ని దొంగలించుంటారు చెప్పండి. ఎవరైనా తింటా ఉంటే గబక్కన లాక్కొని వెళ్ళిపోయి ఉంటారు. ఇవన్నీ నాన్న తప్పు అంటారు. తప్పునే పాపమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక ఈ పాపానికి ఇంకో మాట కూడా చెప్పింది నాన్న పరిశుద్ధ గ్రంథం. తప్పులు ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. చేయమన్నది చేయకపోవటం, చేయొద్దన్నది చేయటం పాపం అయితే, మళ్ళీ ఇంకేంటంట,
ఆ పాపం చేస్తే మనకేం శిక్ష రాదా? టీచర్ నీకు నువ్వు చక్కగా హోంవర్క్ రాయలేదనుకో, నేనేం చేయదా? ముద్దు పెట్టుకుంటుందా నాన్న? అమ్మ నువ్వు హోంవర్క్ రాయలేదు, వెరీ గుడ్ అంటుందా నాన్న? ఏమంటుంది? స్కేల్ తీసుకుంటుంది, చేయి జాపు ఠంగ్ అని కొట్టుద్ది కదా. హోంవర్క్ చేయకపోయినా, నువ్వు అల్లరి చేస్తున్నా, ఎవరైనా కొట్టావని నీ దగ్గరకు వచ్చి సాడీలు చెప్పాను అనుకో టీచర్ గారికి, సాడీలు కదా నిజంగానే నువ్వు కొట్టావు, అప్పుడు టీచర్ గారు నేను పిలిచి ముద్దు పెట్టుకుంటుందా నాన్న? శిక్షిస్తుందా? శిక్షిస్తుంది కదా. తప్పు చేసిన ప్రతి వారికి శిక్ష అనేది తప్పదు. మీ లైవ్ ఎగ్జామ్స్ మీకే తెలుసు, మీ క్లాస్ రూమ్స్లో మీరు ఎన్నో రకాలుగా ఇలాంటి చిన్న చిన్న తప్పులు అంటే పాపాలు చేస్తారు. సో పాపం వలనంట మనకి శిక్ష ఉంది. అదేంటో తెలుసా నాన్న? ఒక దొంగోడు దొంగతనం చేశాడు అనుకోండి, జైలుకి తీసుకెళ్తారా, ఆసుపత్రికి తీసుకెళ్తారా? చెప్పండి నాన్న, ఎక్కడ తీసుకెళ్తారు? దొంగని ఎక్కడ తీసుకెళ్తారు నాన్న? కదా. ఒకవేళ ఎవరైనా చంపేశాడు అనుకోండి, వాడు బ్రతకనిస్తారా, ఉరిశిక్ష వేసేస్తారా? ఉరిశిక్ష వేస్తారు కదా ఏమ్మా. కాబట్టి చేసిన తప్పుకి రకరకాల శిక్షలు ఉంటాయి. ఈ లోకంలోనే శిక్షలుంటే మరి పరలోకపు తండ్రి ఆయన చెప్పి 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 మంచిగా ఉండండి అని చెప్పి 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 మనం మాట వినకపోతే చివరికి మనకు కూడా తప్పదు నాన్న, శిక్ష తప్పదు. సో పాపం వలన వచ్చు జీతం ఏంటంటే మరణం. ఏంటన్నా చెప్పండి నాతోటి, పాపం వలన వచ్చు జీతము మరణము. అదేంటమ్మమ్మ జీతం అంటారేంటి అని మీరు అనుకున్నారేమో. మీ డాడీ పని చేస్తున్నాడు అనుకోండి, ఉద్యోగం చేస్తున్నాడు, నెలంతా పని చేస్తే తనకేమొస్తుంది నాన్న? ఫస్ట్ తారీఖున ఏమొస్తుంది? ఏమంటారు దాన్ని? జీతం అంటారు. మా ఇంట్లో పని చేస్తుంది ఒక అమ్మాయి, నెలంతా చేస్తుంది, నెల అయిపోయిన తర్వాత ఫస్ట్ తారీఖు వస్తే నేనేమి ఇవ్వాలి అమ్మాయికి? జీతం ఇవ్వాలి కదా. అంటే తను చేసిన పని కొరకు, తను చేసిన పని. అట్లాగే నేను ఉద్యోగం చేసుకున్నాను, నేను నెలంతా ఉద్యోగం చేశాను, నాకు ఫస్ట్ కల్లా ఏమొస్తుంది? జీతం వస్తుంది. అట్లాగే మంచి పనులకు ఎట్లా ప్రతిఫలం వస్తుందో నాలో చెడ్డ పనులకు కూడా శిక్ష ఉంటుంది. వాక్యం ఏం చెప్తుందంటే నాన్న, వాక్యం ఏం చెప్తుంది వినండి. పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరణం అంటే ఏం మరణం అనుకుంటున్నారు నాళ్ళు? మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి కదా. చనిపోతారు కదా చాలామంది, మీరు చూసారు ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళని? తెలుసు కదా, సమాధి పెట్టిలో పెడతారు, మరి సమాధి దొడ్డికి తీసుకెళ్తారు, అక్కడ సమాధి చేసేస్తారు కదా. ఆ మరణం కాదు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అనుకోండి, నాలాంటిదే లోపల ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మ చూసారా, చచ్చిపోయిన వాళ్ళలో మనం ఎంత కదిలిచ్చినా కూడా కదులుతారా నాన్న వాళ్ళు? బాబు విన్నారు, కదులుతారా వాళ్ళు? వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా తీసుకొచ్చి నాన్న ఇది తిని నాన్న అంటే తింటారమ్మా? తింటారా? ఇంకెందుకు? వాళ్ళలో జీవం లేదు. ఆ జీవము ఎవరో ఇచ్చారు? యేసయ్య ఇచ్చాడు. అందుకని ఆ జీవం వెళ్ళిపోతుంది. అందుకే వాళ్ళు కదలరు, కదలరు. అందుకే మట్టిలో పెట్టేస్తారు. కాబట్టి ఇంకా వాళ్ళకి ఏం భయం ఉండదు. మనకు భయం వేస్తుంది కానీ వాళ్ళు అమ్మో వాళ్ళు మట్ట ఉన్నారు ఎట్లా అని. కానీ వాళ్ళకి ఏం భయం, వాళ్ళకి ఇంకేం తెలియదు. కానీ వాళ్ళలో ఉన్న దేవుని ఆత్మ పెట్టాడు కదా యేసయ్య, అది మాత్రం పైకి వెళ్ళిపోద్ది. కానీ ఒకటి నాన్న, పైకి వెళ్ళాలన్నా తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా చనిపోయిన తర్వాతే మనకి తెలుస్తుంది. అర్థమైందా? అప్పుడు యేసు ప్రభుని తెలియకుండా ఇట్లా VBSలకు వచ్చి, సండే స్కూల్స్కి వచ్చి పెద్దోళ్ళు అయిపోయి, యూత్ మీటింగ్స్కి వచ్చి ఇంకా పెద్దోళ్ళు అయిపోయి, మందిరానికి వచ్చి ఇంకా పెద్దోళ్ళు అయిపోయి వాక్యం వింటున్నారే కానీ ఏం మార్పు లేదనుకోండి. చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు అనుకోండి. అప్పుడు అంటే యేసయ్యని నువ్వు నమ్ముకోకుండా, యేసయ్యని స్వీకరించకుండా ఉన్నావు అనుకో నాన్న, అప్పుడు చనిపోతే అప్పుడు ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది తెలుసా నాన్న? నరకానికి వెళ్ళిపోద్దమ్మా. నరకానికి వెళ్ళిపోద్దని వాక్యం చెప్తుంది, నేను చెప్పటంలా, దేవుని వాక్యం చెప్తుంది. నరకం అంటే ఏంటి తెలుసా నాన్న? పగ మండే అగ్నిగుండం. అగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు. మీరు చూసారు ఎవరన్నా? చిన్నపిల్లలు కాలిఫోర్నియాలో ఇప్పుడు ఎలా కాలుతుంది, ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్ని బ్రహ్మాండమైన ఇండ్లని అన్ని దహించి వేస్తుంది. ఇంకా సాగుతూనే ఉంది ఆ అగ్ని. ఇండ్లన్నీ మసి అయిపోయినాయి.
కోట్లాది రూపాయలు మసి అయిపోయినాయి, బంగారం పోయింది, బట్టలు పోయినాయి, అన్నీ పోయినాయి. కానీ ఆ నిప్పును కూడా ఎవరు ఆర్పలేకపోతున్నారు. కానీ నానా అగ్నిగుండం అంటే అది వేరు, భయంకరమైనటువంటి మంటలు. నా వైపు తిరగండి. అందులో పడకుండా ఉండడానికి కోసమే మీ VBS నాన్న మీకు గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు యేసు ప్రభుని మాట వినకుండా లైఫ్ అంతా అలాగే గడిపేసి టక్కని చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అదే కాకుండా చక్కగా VBSలో మారు మనసు పొంది యేసయ్యని మీ హృదయాల్లో చేర్చుకొని యేసయ్య కొరకే జీవిస్తున్నారు అనుకోండి, ఇంకా అబద్ధం ఆడను, దొంగతనం చేయను, మమ్మీని ఎదిరించను, డాడీని ఎదిరించను, నేను చక్కగా దేవుని వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను అని తీర్మానం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడు ఏ క్షణాన చనిపోయినా నేరుగా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పరలోకానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు నాన్న చెప్పండి బాయ్స్? ఎక్కడికి వెళ్తారు? పైకంటే పరలోకానికి. ఎందుకు పరలోకానికి వెళ్తారంటే ఈ లోకంలో ఉన్నప్పుడే వాళ్ళు యేసయ్యని నమ్ముకున్నారు కనుక. అర్థమైందా నాన్న? సో మీరందరూ కూడా యేసయ్య దేవుడు అంటే నమ్ముతున్నారా? ఎవరు చేతులు ఎత్తి చూపించండి నాకు యేసయ్య దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? సరే చేతులు దించండి. యేసయ్య రక్షకుడు, ఆ భయంకరమైన అగ్ని నుంచి తప్పించే రక్షకుడు అని మీరు నమ్మాలి. చూసారా నాన్న? కాబట్టి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఏం భేదం లేదు కదా. ఒక పాట ఉంది తెలుసు కదా, చిన్ని తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా, చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పెద్ద పాపములని భేదము లేదు సుమా. ఉందా? వీడు చిన్న అబద్ధం ఆడాళ్లే, వీడిని పరలోకాన్ని తీసుకుందాం అనుకోడు యేసయ్య. పరలోకంలో పాపం అనే మాటకి తావే లేదు నాన్న, నో ప్లేస్. కనుక చిన్నవాడైనా కూడా యేసయ్యని నమ్ముకోవాలా. ఏనానా? యేసయ్యని నమ్ముకుంటేనే పరలోకం. అర్థమైందా? అందుకు నాన్న యేసయ్య మిమ్మల్ని ప్రేమించి ఇక్కడికి తీసుకొచ్చాడు. మనం అందరం కూడా తప్పిపోయిన వాళ్ళమే, మనందరం కూడా తప్పులు చేసిన వాళ్ళమే, మనందరం కూడా పాపాలు చేసిన వాళ్ళమే. అట్లానే పాపం చేశాను మిమ్మల్ని మూట కట్టి నరకలో పడేస్తానన్నాడా యేసయ్య? అనలా. మరి ఇప్పుడు చూడండి, మరి డిసెంబర్ 25న ఎంత పండగ చేసుకున్నారు జనం అందరూ. యేసయ్య పుట్టాడు పుట్టాడు పుట్టాడని కదా. చాలామంది కొత్త బట్టలు కొనుక్కున్నారు, పిండి వంటలు చేసుకున్నారు, చర్చిస్కి వెళ్ళారు. ఏనాడు గుడికి వెళ్ళిన వాళ్ళు ఆ రోజు వెళ్తారు కదా. క్రిస్మస్ అని. ఎందుకు క్రిస్మస్ అంటే ఏంటి? యేసయ్య ఈ లోకానికి వచ్చిన దినం. ఎందుకు వచ్చాడు అది మనం తెలుసుకోవాల్సింది. పుట్టిన సంగతి కాదు, ఎందుకు పుట్టాడు అన్న తెలుసుకోవాలి నాన్న. ఎంత చక్క పండగలు, పాటలు, ఎన్ని పాటలు పాడుకున్నాము, ఎన్నెన్ని పాటలు యూట్యూబ్లో వింటున్నారు, కొంతమంది డ్యాన్సులు వేస్తున్నారు యేసయ్య పుట్టాడని. ఏంటి లోపల పుట్ల, హృదయంలో పుట్ల, పైకి మాత్రం డ్యాన్సులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పెద్ద పెద్ద డిన్నర్స్, లంచెస్, కొత్త బట్టలు, అబ్బో బ్రహ్మాండంగా చేసుకున్నారు. కానీ ఎందుకు వచ్చాడు ఆ యేసయ్య? ఎందుకు వచ్చాడు తెలుసా నాన్న? మనందరం ఎవరు నాన్న? మనకందరికి కామన్గా ఒకే ఒక పేరు ఉంది. ఆ పేరేంటి తెలుసా? పాపులు. ఏం పేరు? మనందరం ఏంటి నాన్న? నేను ఒక పాపిని, నువ్వు ఒక పాపివి. మన పేరు అమ్మోళ్ళు ఎంత బ్యూటిఫుల్ నేమ్స్ పెట్టినా మనకు అసలు యేసయ్య పెట్టిన పేరేంటి? పాపి. అటువంటి పాపులమైన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాయి. అందుకే ఏ భేదం లేదు. ఎల్కేజీ వాడని లేదు, యూకేజీ వాడని లేదు, ఫస్ట్ క్లాస్ వాడని లేడు, మళ్ళీ ఇంటర్మీడియట్ వాడని లేడు. అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. యేసయ్య ఇస్తానన్న పరలోకానికి రాలేకపోతున్నారు. యేసయ్యతో కాలం ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. మహిమ అంటే అది. యేసయ్యతో ఎప్పుడు ఉండటం, సదాకాలం యేసయ్యతో ఉండటం కంటే ఇంకా మనకేం కావాలి చెప్పండి నాన్న? కాబట్టి అక్కడ మనం ఉంటామనే నిరీక్షణ మనకు కావాలి. అందుకే యేసయ్య వచ్చాడు. ఏ భేదం లేదు. చిన్నపిల్లలు మీరందరూ కూడా ఏం పేరు చెప్పండి? మనందరికీ యేసయ్యని నమ్ముకోకముందు పాపులం. ఏం పేరు చెప్పండి నాన్న? మనందరం ఎవరు నాన్న? నేను అమ్మమ్మ నేను ఒక్క తప్పు కూడా చెయ్యలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క తప్పు కూడా చేయలేదమ్మా. అస్సలు తప్పు చేయలేదు అంటమే పెద్ద తప్పు.
తెలుసా? నాలో ఏ పాపం లేదనుకోవటమే పెద్ద తప్పు. తెలిసిన నాన్న పాప విను, నువ్వు గుడ్ గర్ల్ మంచిదానివే, కానీ మనం అందరం కూడా పాపులమే. మన ఫస్ట్ మమ్మీ డాడీ యాడమ్ అండ్ ఈవ్, ఆదామవ్వలు పాపులు కనుక వాళ్ళ పిల్లలమైన మనం కూడా పాపులుగా చేయబడ్డాం. అర్థమైందానా? నువ్వు ఎప్పుడు కూడా తలంచలేదా? ఎవరిని తిట్టుకోలేదా? మనసులో కూడా ఎవరైనా కొట్టిన వాళ్ళు నువ్వు మళ్ళీ ప్రేమించావా? అది చాలది. కోపం పెట్టుకున్నా, కక్ష పెట్టుకున్నా, నన్ను కొట్టింది నేను మళ్ళీ కొట్టాలి అని అనుకోవటం కూడా పాపమే. అర్థమైంది నాన్న? సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? మనందరం పాపులు. నంబర్ 1 హృదయంలో రాసుకోండి ఆ మాట, మనందరం కూడా మంచివాళ్ళం కాదు. సో మనం మంచివాళ్ళం కాదు కాబట్టి చనిపోతే గ్యారెంటీగా నరకానికి వెళతాం. నంబర్ 2, సో ఆ నరకంలోకి వెళితే యుగయుగాలు కాలిపోతూ ఉండాల్సిందే. అర్థమైందా? నంబర్ 3, మనం అట్లా నరకానికి పోవటం యేసయ్యకి ఇష్టం లేదు కనుక ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసయ్య ఏం చేశారు అది మనకు కావాలి. ఎలా మనల్ని నరకం నుంచి తప్పించారు, ఎలా రక్షించారు నానా, ఎలా మన పాపాలు అయినా క్షమించారు, ఎలా క్షమించారు. మామూలుగా ఎక్కడ రాస్తే, పలక మీద రాస్తే చెరిపేయడానికి ఎన్నో రకరకాల ఎరోషన్స్ ఉన్నాయి, కానీ ఈ పాపాన్ని ఎవ్వరు చెరపలేరు నానా. ఇప్పుడు మీకు తెలుసా, నేను తేటం మర్చిపోయి ఒక వైట్ పేపర్ పెట్టారనుకోండి, దాని ముందు ఒక కార్బన్ కాగితం పెట్టామనుకోండి, దాని మీద మళ్ళీ ఒక వైట్ పేపర్ పెట్టామనుకోండి, ఆ పైన పెట్టిన వైట్ పేపర్ మీద ఒక గీత గీసామనుకోండి, ఆ కార్బన్ పేపర్లో నుంచి ఈ ఇవతల కార్బన్ పేపర్ మీదకి ఆ గీత ఎలా పడుతుంది కదా కరెక్ట్గా. నువ్వు గుండ్రం పెడితే గుండ్రం పడుతుంది. తర్వాత నువ్వు కార్బన్ కాపీ తీసి చూస్తే నువ్వు ఈ పేపర్ మీద ఏమి రాసావో ఈ పేపర్ మీద అదే ఉంటుంది. అది నాన్న పాపం. ఈ చేతులతో, ఈ కాళ్ళతో, ఈ నోటితో, ఈ కళ్ళతో, ఈ తలంపులతో మనం ఏమైతే చేస్తామో అదంతా మన లోపల దేవుడిచ్చాడే ఆత్మ మీద పడిపోతుంది, మన హృదయం మీద పడిపోతుంది. అప్పుడు హృదయం అయిపోద్ది, నల్లగా అయిపోద్ది నాన్న, రోతగా అయిపోద్ది నాన్న. చిన్న చిన్న తప్పులన్నీ 1 2 3 4 5 ఇన్ని అయిపోతాయి. ఇంకా హృదయం కనబడకుండా నల్లగా అయిపోద్ది. ఆ నల్ల హృదయంతో ఎలా వెళ్తాం నాన్న పరలోకానికి? వెళ్ళలేం కదా. అందుకే యేసయ్య వచ్చారు. ఆ నల్ల హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేసామనుకో తెల్లగా చేస్తారు. ఎలా? మంచి వాషింగ్ మిషన్లో వేస్తాడా? ఏనానా వాషింగ్ మిషన్లో వేస్తాడా? మన హృదయాలని తీసి ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తంతో కడిగి పరిశుద్ధపడి ఎలా కడిగాడు, ఎలా చేశాడని మనం తెలుసుకుందాం. అర్థమైందా? యేసుప్రభు వచ్చారని మీరు ఎంత సంతోషంతో పండుగ చేసుకున్నారు. ఆ యేసుప్రభు ఎందుకు వచ్చారు తెలుసా నాన్న? నీ కొరకు నా కొరకు మరణించడానికి వచ్చారు. ఆయన మరణించటం వల్ల, ఆయన చనిపోవటం వల్ల, ఆయన తన రక్తాన్ని కాచటం వల్ల మరి మనకు గొప్ప రక్షణ, విడుదల దొరికింది. ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా సాతానుని ఓడించేశాడు. ఏ సాతాను, ఏ యొక్క శాటన్ అయితే మనల్ని తప్పు చేయడానికి ప్రోద్బలపరుస్తుందో, దొంగతనం అక్కడ ఉంది చూడు, అక్కడ 2 రూపీస్ ఉన్నాయి తీసుకోటి అని మనకి ఎవరు తెలుసా నాన్న తలంపులో పెట్టేది? శాటన్. సో మనందరం శాటన్ చేతుల్లో చిక్కుకుపోయాం నాన్న. సో మనం ఇట్లా చిక్కుకుపోతే మనల్ని విడిపించడానికి, మనందరం దాని గుప్పట్లో ఉన్నాం, మనందరిని విడిపించడానికి యేసయ్య తన పవిత్రమైన రక్తం కార్చారు. ఆ రక్తం టక్ అని ఆ బొట్లు పడినాయి అనుకోండి మన మీద, వెంటనే సాతాను వదిలేస్తాడు. మనల్ని వదిలేసేయగానే మనకు విడుదల వచ్చేస్తుంది. యేసయ్య రక్తంలో మన హృదయాన్ని శుభ్రంగా కడిగేసి తెల్లటి హృదయం మనకి ఇచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు? మన లోపలికి వచ్చేస్తాడు. ఏ శాటన్ అయితే మనల్ని తప్పు చేయి అని మనల్ని అల్లరి చేస్తుందో, తప్పులు చేస్తుందో, ఇప్పుడు ఆ స్వరం మనకు వినబడదు. ఇంకా యేసయ్య ఇచ్చేస్తాడు కదా. యేసయ్య ఇంకా మంచిగా ఉండు, కొట్టారు అమ్మాయి క్షమించమ్మా అంటారు. అక్కడ నీకు 100 రూపాయలు ఉన్నా కూడా 1 రూపాయి కూడా నువ్వు తీసుకో, ఎందుకంటే నీ హృదయంలో యేసయ్య వచ్చాడు కాబట్టి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది నా లైఫ్. తప్పు చేయకుండా ఎలా కాపాడుతాడు తెలుసా నా దేవుడు? అంత చక్కగా కాపాడుతాడు. ఎలా వచ్చింది రక్షణ? యేసయ్య మరి పుట్టాడు అన్నారు, ఈ లోకానికి వచ్చాడు అంటున్నాం. మరి ఎందుకు వచ్చాడు చూడండి ఒక్కసారి. చూసారా యేసయ్యని? ఏం కనపడుతున్నానా మీకు? ఏం కనపడుతున్నానా?
అక్కడ ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారు? హ్యాపీగా ఉన్నాడు యేసయ్య, సంతోషంగా ఉన్నాడు నాన్న. పశువుల తోటలో పడుకున్నట్టున్నాడా? లేడు కదా. ఎలా ఉన్నాడు? బాధకున్నాడు నాన్న. ఎందుకు బాధకున్నాడు? ఏం మోస్తున్నాడు? సిలువ. ఎందుకు నాన్న? ఏం తప్పు చేశాడని మన యేసయ్య సిలువ మోయాలి చెప్పండి? ఏమైనా తప్పు చేశాడా యేసయ్య? ఏమైనా కొట్టాడా, గిచ్చాడా, అబద్ధం ఆడా, దొంగతనం చేశాడా, మమ్మీ డాడీని ఎదిరించాడా? ఎదిరించలేదే. దేవుని కుమారుడు కూడా 30 years వాళ్ళ డాడీ వడ్రంగి పని చేసేవాళ్ళు, యోసేపు గారు. ఆ చెక్కలు బల్లలు అవన్నీ కూడా వాళ్ళ డాడీకి హెల్ప్ చేశాడు. ఆయన దేవాది దేవుడై ఉండి కూడా తగ్గించుకొని చిన్నవాడిగా వచ్చేసాడు ఈ లోకానికి. ఎవరి కోసం వచ్చాడు తెలుసా నాన్న? నా కోసం వచ్చాడని నేను ధైర్యంగా చెప్పగలను. మీరు చెప్పగలరా? యేసయ్య నా కోసం వచ్చాడని. మొన్న ఎగురుతా పండగ చేసుకున్నారు. పండగ చేసుకోవడానికి కాదు, మన కొరకు చనిపోవడానికి వచ్చాడు. ఇంత బాధపడడానికి వచ్చాడు నాన్న. ఇక్కడ కూర్చున్న మీ అందరిని కూడా పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు నాన్న. నరకంలోకి పోవడానికి రాలేదు నాన్నలు. చూడండి, మీరు చిన్నపిల్లలైతే కూడా మీకు రక్షణ కావాలని యేసయ్యకి తెలుసు. చూసారా ఎంత బాధపడుతున్నాడు. తల మీద ఏముంది నాన్న? ముళ్ళ కిరీటం. ఎందుకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు? ఫస్ట్ సిన్, పాపం అనేది హృదయంలోకి వచ్చి అది తలంపుల్లోకి వచ్చేసి మనతో తప్పు చేసింది. ఫస్ట్ కూడా ఆలోచనల ద్వారా వచ్చేస్తుంది తలం. అందుకని మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయి. అందుకని ఇందులో పాపం ఉంది కాబట్టి ఆ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఆ రక్తం అంతా చూసారా? రక్తం ఇంకా ఇది ఒక మనిషి వేసిన పిక్చరు. ఒరిజినల్గా అయితే మనం చూసి తట్టుకోలేము యేసయ్యని. ఒక మనిషి వేసిన పిక్చర్ ఇది. అది చూస్తుంటేనే మనకు ఒకలాగా బాధగా ఉంది. అసలు యేసయ్య నాన్న ఇక్కడ చర్మం కదా, ఇక్కడ పెద్ద కండు ఉండదు కదా, ఇంతంత పెద్ద ముళ్ళు కిరీటం చేసి యేసయ్య మీద తల మీద పెట్టి కర్ర తీసుకుని కొట్టాడంట. ఆ శతాధిపతులు కొట్టారు నాన్న నిర్దాక్షిణ్యంగా యేసయ్యని. అప్పుడు ఆ ముళ్ళు లోపలికి వెళ్ళిపోయి బ్లడ్ అంతా కారిపోయింది. ఎందుకని? మనం చెడ్డ చెడ్డ తలంపులు తలిచినందుకు. చూడు, మనసులో పడుకొని రేపు వాడు వస్తాడుగా. బాయ్స్ మీరు అనుకుంటారు కదా, వాడిని కొట్టాడు అనుకో నిన్ను, రేపు వాడు వస్తాడుగా, వాడి పని చూస్తాను, నా ఫ్రెండ్కి చెప్తాను, వాడిని తీసుకొస్తాను, కొడతాను అని నువ్వు ఆలోచించావు. చూడు పడుకొని ఆ చెడ్డ తలంపులు కూడా మనకి ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు నాన్న. ఎంత దారుణం కదా, ఎంత కష్టం కదా, ఎంత బాధ చూడండి నాన్న. అంటే ఈ రక్తము మన తలంపులను కడిగి పరిశుద్ధపరిచేస్తే అప్పుడు యేసయ్య ఏ తలంపులు ఇస్తే ఆ చక్కని తలంపుల ప్రకారం మనం నడుచుకుంటాం. చెప్పాడు ఆల్రెడీ, మీ తలంపులు చిన్నవి, మీ ఆలోచనలు చాలా చిన్నవి, నా తలంపులు గొప్పవి, పెద్దవి. నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని గొప్పవాళ్ళగా చేస్తాన్నాడు ప్రభు. కాబట్టి మన పిచ్చి తలంపులు, మన పాపపు తలంపులన్నీ కూడా తొలగించడానికి తల మీద ముళ్ళ కిరీటం. ఇదేం తెలిసినా సిలువ. 33.5 years యేసయ్యకి, మంచి యవనస్తుడు, 33.5 సంవత్సరాలు యేసయ్యకి కదా వయసు. మరి యవనస్తుడే కదా, మరి ఎందుకనా ఆ సిలువ మొయ్యలేకపోయాడు? ఆఫ్టర్ ఆల్ ఆ సిలువ ఎంత బరువున్నా, ఎన్ని కేజీలున్నా మొయ్యచ్చు. కానీ ఎందుకు మొయ్యలేకపోయాడు తెలుసా నాన్న? వాక్యంలో ఉంది. మనందరి ఆదాం మొదలుకొని చివరగా ఎవరైతే పుట్టబోతున్నారో ఈ లోకంలో అంతమంది చేసిన ప్రతి పాపాలు మూటలు కట్టి ఆ సిలువ మీద వేయబడి అంట. ఆ సిలువ అందుకు బరువైపోయింది యేసయ్యకి. ఆయన తానే మ్రాను మీద మన పాపములను మోసుకొని వెళ్ళని చక్కని వాక్యం పేతురు భక్తుడు రాశాడు నాన్న. మనందరి పాపాలు మనం ఇప్పుడు మీకు 10 years అనుకోండి, మీది ఒక ఇంత మూట, నేను 74 years, నాది ఇంత పెద్ద మూట. ఎవరెందరం చేసిన పాపాలన్నిటి మూట కట్టి ఆ సిలువ మీద పడేశారు కాబట్టి ఆ పాప భారాన్ని మోసుకుంటూ వెళ్ళాడు యేసయ్య. అందుకే సిలువను మోయలేక మోసుకుంటూ వెళ్ళాడు. ఎవరి కోసం నాన్న? నా కోసం. నేను ఎప్పుడు తెలుసుకున్నాను తెలుసా నా కోసమని? సండే స్కూల్కి వెళ్ళేదాన్ని, యాక్టివ్గా ఉండేదాన్ని, పాటలు పాడేదాన్ని, అన్నీ చేసేదాన్ని. కానీ యేసయ్య నా కోసమే వచ్చాడని నేను 17 సంవత్సరాల వరకు నాకు తెలుసుకోలేదు నాన్న. 17 సంవత్సరాల వయసులో అమ్మో యేసయ్య అందరి కోసం వచ్చాడు అనుకున్నాను, అందరిలాగే. కానీ నా కోసమే వచ్చాడని నేను నా ఏజ్ 17 years అప్పుడు నేను తెలుసుకున్నాను. అప్పుడు ప్రభుని క్షమాపణ కోరుకున్నా. అయ్యా, నా కోసం కూడా వచ్చావు, నా పాపాల కోసం వచ్చావు ఈ లోకంలో, నా కొరకే చనిపోయావు యేసయ్య,
నా కోసం ఇన్ని దెబ్బలు తిన్నావు యేసయ్య అని ఎంతో దుఃఖపడి ఏడ్చి యేసయ్య దగ్గర నాకు గుర్తొచ్చిన నేనేమేమి చేశాను అన్ని పాపాలు యేసయ్య దగ్గర ఒప్పుకున్నా నాన్న. ఒప్పుకున్న తర్వాత ఎంత సంతోషం అంటే యేసయ్య నా పాపం కడిగేశాడని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే విశ్వాసము అనే గొప్ప వరాన్ని మనకి ఇచ్చాడు. నేను నమ్మేశాను, నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, మీరు మీ పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపాలని క్లీన్గా కడిగేస్తాడు. నమ్మేసేసాను. అప్పటి నుంచి ప్రభువునే నా హృదయంలో చేర్చుకున్నాను నాన్న. కాబట్టి నేను తెలుసుకోవడానికి నా 17th ఇయర్. అట్లాగే మీరు యేసయ్యని చిన్నప్పుడు జిన్జిన్-డార్ఫ్ అని ఒక కుర్రోడు ఉన్నాడు, మీకు క్లోజింగ్ లెసన్ చెప్తాను. 3 years అప్పుడు నమ్ముకున్నాడు నాన్న యేసయ్యని. సో వయసుతో నిమిత్తం లేదు. యేసు ప్రభుకి మన రోత హృదయాన్ని, మన పాత హృదయాన్ని, మన వాసన కొట్టే చెడ్డ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేస్తే క్లీన్ చేసేస్తాడు ఆయన రక్తంతో. అర్థమైందా? చూడండి, ఇట్లా పాపాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. ఆయన ఏమన్నా దొంగ నాన్న? చూడండి ఎంత భయంకరంగా మోయలేక ఒకసారి స్టాప్ అయిపోతే ఇంకొక ఆయనకి ఇచ్చి కాసేపు మోపించారు. కానీ అయినా కూడా యేసయ్య వెంటనే ఆ సిలువను తానే మోసుకుంటూ వచ్చాడు. చూసారా ఎంత బాధపడుతున్నాడు యేసయ్య, ఎంత వేదన పడుతున్నాడు. ఇదంతా ఎవరి కోసం తెలుసా? మీరు ఇప్పుడు నేను అడిగినప్పుడు ఏమన్నా, నేనైతే నా కోసమే అంటాను. మీరేమంటారు చూద్దాం. ఎవరి కోసం ఈ బాధపడుతున్నాడు నాన్న? మననొద్దు. ఎవరి కోసం? నీ కోసం నాన్న, నీ కోసమే రా బుడ్డోడా, నీ కోసమే పాప, మన కోసమే ఆయన ఇంత భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నాడు నాన్న. అంత మాత్రమే కాదు, చూసారా ఇక్కడ ఈ దృశ్యం మీరు చాలాసార్లు చూసి ఉంటారు. శిలువ మీదకు చూడండి ఎలా కొడుతున్నాడు, ఎంత నిర్దాక్షిణ్యంగా. నాన్న ఏం చేస్తున్నాడు? శిలువలో ఈ ఇంత పెద్ద శీలలు ఇంత పొడుగుంటాయి, అవి తీసి యేసయ్య చేతులకు కొడుతున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఎందుకు యేసయ్య చేతి, సరే ముళ్ళ కిరీటం అంటే నేను చేసిన చెడ్డ తలంపుల వల్ల ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు యేసయ్య, నా వల్ల ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, నా వల్లే ఆ రక్తం అంతా కారింది యేసయ్యకి. సరే నా తలంపులు నేను కడుక్కుంటాను యేసయ్య నీ రక్తంలో నుంచి అనుకున్నా. మరి చేతులకి ఎందుకు కొట్టావు యేసయ్య? ఎందుకు శీలలు కొట్టారు యేసయ్య నీకంటే? నువ్వు చేతులతో ఎన్ని పాపాలు చేసావు. ఈ చేతులతో ఎంతమందికి ఇచ్చావో, చిన్నప్పుడు ఎంతమంది కొట్టావో, మరి ఎన్నిసార్లు ఏం చేసావో. పరీక్షలు ఎప్పుడన్నా కాపీ కొట్టావేమో. కనుక నువ్వు చేతులతో చేసిన ప్రతి తప్పుకి కూడా ఆయన యొక్క చేతులలో మేకులు కొట్టారు నాన్న. ఇదంతా ఏంటి? మన పాపానికి ఇది నిదర్శనం అన్నమాట. మనం ఏమేమి పాపాలు చేశామో ఆ పాపానికి శిక్ష యేసయ్య అనుభవించాడు నాన్నలు. నేను కదా అనుభవించాలా? మనం కదా అనుభవించాలా? కానీ వద్దు, దీపం వద్దు. తండ్రి నేను అనుభవిస్తాను దీపమ్మ కోసం, అన్ని శ్రమలు నేను పడతాను, దీపమ్మ నరకంలో పడేయొద్దు యేసయ్య తండ్రి అని తండ్రిని అడిగాడు నాన్న నా కోసం. మరి మీకోసం కూడా అలాగే అడిగాడు. కానీ మీరు తెలుసుకోవాలన్నమాట. అర్థమైంది నాన్న? తెలుసుకోవాలి. కనుక అట్లాగే కాళ్ళలో వద్దు అంటే, రే క్రికెట్ ఆడకపోతున్నావు పడుకో, ఎండాకాలం అంటారు అనుకోము, పెట్టుకో తుర్రమంటావు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొద్దురా అంటే వెళ్ళిపోతావు, బడికి వెళ్ళమంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతాం. అట్లా మన కాళ్ళతో నాన్న మనం ఎక్కడికి పోకూడదు, అక్కడికి వెళ్ళిపోతాం. చిన్నప్పుడు నాకు తెలియదు, మా డాడీ ఉన్నప్పుడు మాకు సినిమా హాల్ తెలియకుండా మా డాడీ పెంచాడు. మా డాడీ చనిపోయిన తర్వాత బాగా ఏడుస్తూ ఉంటే పక్కింట్లో ఒక ఆంటీ ఉన్నారు, మరియమ్మ ఆంటీ, పేరేమో మరియమ్మ, కానీ ఆమెకు సినిమాలు పిచ్చి. ఆమె ఏం చేసింది, మా అమ్మ ఏడుస్తుందని ఏం చేసింది, బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు. అయితే ఆమె ఏడుస్తుందని చెప్పి ఏం చేసింది, సినిమా హాల్కి తీసుకెళ్తే అక్కడ కాసేపు సంతోషం ఉంటుందనో డైవర్షన్ అని తీసుకెళ్ళింది. మా మమ్మీ వెళ్తుంటే ఇంకా నాకు చూడండి సినిమా అంటే ఇష్టం కదా, నేను మెల్లగా మా అమ్మ వెనకాల వెళ్ళేదాన్ని. అమ్మ వద్దంది, నువ్వు రావద్దనేది. కానీ అమ్మ చేస్తూ నన్ను చేయొద్దంటే న్యాయమేనది? పెద్దవాళ్ళం మనం తప్పు చేస్తూ మన పిల్లల్ని చేయొద్దంటే అది న్యాయమేనా? కాదు కదా నాన్న. వినండి, ఆ విధంగా నేను సినిమా హాల్కి వెళ్ళాను. రక్షణ పొందకముందు 17వ సంవత్సరంలో మొట్టమొదటి నేను తీర్మానం అదే చేసుకున్నాను, ప్రభుకు నా హృదయం ఇచ్చి వెనక్కి తిరిగి వస్తూ, ప్రభా ఈ రోజు నుంచి ఈ శరీరాన్ని ఏ సినిమా హాల్లో నేను తీసుకెళ్ళను అని నిర్ణయం చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు
అట్లాగే కాపాడుతూ వచ్చాడు నాన్న. అర్థమైందా? కనుక ఆ విధంగా తీర్మానం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. అందుకు మనం కాని స్థలాలకు వెళ్ళుటని బట్టి ఆయనకి కాళ్ళలో మేకులు కొట్టారు నాన్న. మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి రా. ఎప్పుడెప్పుడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళారు. ఎక్కడ చెరువుల్లో ఈతలకు వెళ్ళారా? అమ్మొద్దంటే వెళ్ళబాకండి నాన్న, చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పైగా మీకు అసలే అడవులు దగ్గరంట కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇంకా కదా. కాబట్టి చెప్పిన మాట వినటమే ఎంతో శ్రేష్టం. అర్థమైందా? కాబట్టి చూడండి కాళ్ళల్లో ఎట్లా చీరలు కొట్టారు యేసయ్యకి. తర్వాత ఇంకా అంత నానా, ఆయన రాజాది రాజు, ప్రభుల ప్రభు. ఆయనకు ఒకే ఒక అంగి, చక్కటి పొడువుగా పైనుంచి కింద ఒకే అంగి ఉంది. ఆ అంగి కోసం వాళ్ళు ఆ రాను వారు ఏం చేస్తున్నారు? చీట్లు వేసుకుంటున్నారు. అంటే యేసయ్య వేసుకున్న బట్టలను కూడా వాళ్ళు ఉంచట్లా. యేసయ్యని ఆ బట్టలు తీసేసి అట్లా సిలువ వేసేసి ఆ వస్త్రం నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటూ ఏం చేశారు తెలుసా? చీట్లు వేసుకున్నారు. చీట్లు వేసుకుంటే ఆ ఎవరి పేరు మీద వస్తే వాళ్ళు తీసేసుకున్నారు. అంటే అంత వివస్త్రణ చేసి ప్రభునే అంత ఘోరంగా వేలాడి తీశారు నాన్న. చూడండి, ఎంత పాపులైనా ఎంత తాగుబోతోళ్ళైనా చచ్చిపోతే కొత్త బట్టలు వేస్తారు కదా. దండల మీద దండలు వేస్తారు, అవుట్లు వేలుస్తారు కదా. మీరు చూశారు కదా ఎవరన్నా కొంతమంది ఎలా తీసుకెళ్తారు శవాన్ని. మరి అంత పాపులైన వారిని అంత ఘనంగా తీసుకెళ్తుంటే పరిశుద్ధుడు ప్రభువు చనిపోతే వివస్త్రుడుగా ఉన్నాడు నాన్న. ఒక చొక్కా కూడా ఆయనకి ఉంచలేదు నాన్న. ఎవరి కోసం నాన్న ఈ బాధలన్నీ? నేను గ్రహించాను నా కోసమని. మీరు గ్రహిస్తారా? ఎవరి కోసం నాన్న ఈ బాధలన్నీ? బాబు చెప్పండి నాన్న, ఎవరి కోసం నాన్న? మానొద్దు, నా కోసమనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, మనకు మంచి బట్టలు ఇచ్చి మన పాపం చేసినప్పుడు మనం వాక్యం ఏం చెప్తుందంటే బట్టలు లేని వాళ్ళని దిగంబర్లు అనే మాట వాడింది. పాపం చేస్తే పరలోకం స్కాన్ చూసిందనుకో, స్కాన్ చూపించిందనుకో, మనం పాపంలో ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? బట్టలు లేని వాళ్ళు దిగంబర్లుగా ఉంటారన్నమాట. కాబట్టి అట్లాంటి మనల్ని గొప్ప రక్షణ వస్త్రం అనేటువంటి చక్కని బట్టలు ఇచ్చి ప్రభు మనల్ని అలంకరించాడు నాన్న. చూసారా, ఆయన బట్టలు లేనిగా కూడా ఉన్నాడు. ఎందుకంటే మనల్ని బట్టలు రక్షణ వస్త్రం నింపడానికి నాన్నలు ఇన్ని బాధలు పడ్డాడు. చూసారా నాన్న, ఎంత అవమానపరచబడ్డాడు. చూసారు నాన్నలు, చూశారు కదా. చూడండి, చివరికి ఇట్లా మధ్యాహ్నం 12 గంటల నుంచి, ఎన్ని గంటల నుంచి నాన్న? మధ్యాహ్నం 3 గంటల వరకు ఎర్రని ఎండలో వేలాడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఆ ముందు రాత్రి నుంచి అన్నం లేదు, నీళ్ళు లేవు. యేసయ్యకి గెస్సెమనే తోటలో బాగా ప్రార్థన చేశాడు. ఒక్క చుక్క మంచినీళ్ళు లేవు నాన్న. ఆకలి ఏమి లేదు. పట్టుకుని లాక్కెళ్తున్నారు. ఆ సభని ఈ సభని, ఆ అధికారిని ఈ అధికారి దగ్గరికి లాక్కొని తీసుకెళ్తున్నాడు యేసయ్యని. అట్లాగే వెళ్ళాడు. కొట్టించారు, కొరడాలతో కొట్టారు. కొరడాలంటే ఎట్లా తెలుసా నాన్న? కొరడా అంటే పెద్ద తాడు వార్ అనమాట. ఇక్కడ ఒక మంచిది ఇట్లా ఉంటుంది గ్రిప్ పట్టుకోవడానికి. అవన్నీ సన్న ఆ త్రాళ్ళకి ఇదిగో ఇలా ఉంటాయి కొలికలు. ఇవన్నీ కూడా కత్తులు లాంటివి అనమాట. ఇలా కొలికలు ఉంటాయి. ఒక్క దెబ్బ కొట్టారనుకోండి, ఆ వీపు మీద అవి అట్లా గుచ్చుకుపోతాయి, అంతే. అట్లా గుచ్చుకుని వెళ్ళిపోతాయి. ఆ గుచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు తెలుసానన్నా? అది పెట్టి వాళ్ళ చేతిలో ఉంటుంది కదా హ్యాండిల్, లాగేవాళ్ళు. లాగితే ఏమయ్యేది? వీపంతా కండంతా ఊడొచ్చేసేది. బ్లడ్ ఎట్లా కారేది తెలుసు? మీరు ఊహించుకోండి. దానిలో మనకు 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది కదా, ప్లస్ వాటర్ కూడా ఉంటుంది కదా, మనలో మొత్తం కారిపోయేది. ఎంత అల్లాడిపోయి ఉంటాడు యేసయ్య. కానీ ఒక్క మాట ఆయన ఒక్కదాన్ని రెడీ 1 2 స్టార్ట్ అన్నాడు అనుకో, 1000 మంది దూతలు ఆయన రక్షిస్తారు. కాపాడలేరా? వాళ్ళందరూ ముక్కలు చేయలేరా? చేస్తారు. కానీ ఎందుకు ఓర్చుకున్నాడు? నా కోసం ఓర్చుకున్నాడు. నేను నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన రక్తం చిందిస్తేనే నాకు పాపక్షమాపణ, ఆయన ప్రాణం పెడితేనే నాకు విడుదల. నరకంలోంచి నన్ను పోకుండా తప్పించాలంటే మౌనంగా ఉండాలి యేసయ్య, మళ్ళీ మాట్లాడకూడదు. చూడండి నాన్న, ఆ సైనికులు ఏం చేస్తారు? ఆ రూమ్లోకి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎర్రని వస్త్రం వేసి ముళ్ళ కిరీటం పెట్టి కర్రతో బాగా కొట్టి ఆ ముళ్ళు దిగిందాకా. తర్వాత దారుణమైన సంగతి ఏంటంటే
కేకరించి ఉమ్ము వేశారు ఏసై ముఖం మీద. ఏసై ముఖం మీద ఉమ్ము వేశారు. చూడండి, మన ఉమ్మే నోట్లో ఉన్న తర్వాత మనం పైకి ఊసేసామనుకోండి, దాన్ని ఎంత అసహ్యంగా చూస్తాం. మన ఉమ్మే మనకు అంత రాత ఉంటే, అంతమంది సైనికుల యొక్క ఉమ్మును ఆయన ముఖం మీద వేస్తే అట్లా కళ్ళు మూసుకున్నాడే కానీ ఒక్క మాట మాట్లాడలేదు. నాన్న ఒక్క మాట మాట్లాడలేసి. ఎవరి కోసం తెలుసా? నా కోసం. నా ముఖాన్ని వంకరగా, ఒక్కోసారి మన పిల్లలు ముఖం చూసి తెలిసిపోద్ది. ఏంటి అట్ట పెట్టుకున్నావు మొహం అంటాం కదా సారా. కోపం వచ్చినప్పుడు మీరు అట్ట పెడతారు మొహం, ఒకలాగా పెడతారు కదా. అదే చెక్కుముక్కి రాతిలాగా చేసుకుంటాడు మన ముఖం. ఎవరైనా చూసినప్పుడు, మనకి ఇష్టం లేని వాళ్ళని చూసినప్పుడు ముఖాన్ని వికారంగా చేసుకుంటాం. మనకి ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఎదురొస్తే పెడతాం. అట్లాంటి పాపాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ముఖం మీద ఉమ్మేయించుకున్నాను. నాన్న ఎంత గొప్ప దేవుడు నాన్న. అది అట్లా ఉమ్మిలా కాదు, ఎంత భయంకరం ఆలోచించండి నాన్న. అంత ఉంటూ కూడా ప్రభు సెలవు మీద ఇంకా ఘోరం ఏంటంటే, ఇద్దరు దొంగల మధ్య పెట్టారు. ఆయన దొంగనమ్మా, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, మన కోసం వచ్చిన వాడు, మన పాపాలు క్షమించడం కోసం వచ్చిన దేవుణ్ణి దొంగలతో సమానంగా చేశాను నాన్న. అంత మాత్రమే కాదు నాన్న, ఎక్కడో లోపల వేయలా, ఎక్కడో బయటకు తీసుకొని వెళ్ళిపోయి బయట సిలువేశారు. ఎవరిని వేస్తారు తెలుసా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం మోషే గారు. అది ఎంతో శాపగ్రస్తమైన వాళ్ళకే ఆ సిలువ మానం నీచమైన మానం. అంటే అంత నీచుడుగా చేశారు నాన్న యేసయ్యని. అంత దుర్మార్గుడిగా, అంత శాపగ్రస్తుడిగా చేసి ఊరి బయట ఎక్కడో సిలువేశారు. గవిని వెలుపట అంటాడు వాక్యం. ఇవన్నీ ఎందుకు నాన్న? మొన్న ఎగురుతుంటే ఎగురుకుంటే క్రిస్మస్ చేసుకున్నారు. ఎందుకు వచ్చాడని తెలుసుకొని చేసుకున్నారు. అసలు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? చనిపోవడానికి వచ్చాడు నాన్న. తన ప్రాణం కంటే ప్రేమించాడు దేవుడు. తన కుమారుడి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. అందుకే ఆయన చనిపోవడానికి ఈ లోకానికి పంపించాడు. అని ఎవరైనా పంపిస్తారా నాన్న? పక్కింట్లో అబ్బాయి కొడుతున్నారు అనుకో, దొంగతనం చేశాడు, పోలీసులు వచ్చి తీసుకెళ్తున్నారు. అప్పుడు మీ అమ్మ వచ్చి అయ్యయ్యా ఆ అమ్మాయిని వదిలిపెట్టండి, ఆ అబ్బాయిని వదిలిపెట్టండి, మా అబ్బాయిని తీసుకెళ్ళండి అంటారా? ఎవరన్నా అంటారా? తప్పు చేసిన వాడికి బదులుగా నీ మంచి కొడుకు నువ్వు అప్పు చెప్తావా? అప్పు చెప్పావు కదా. మరి తండ్రి ఆయన దేవుడు అదే చేశాడు. అయ్యా నేను నా చేత్తో చేశానయ్యా, వీళ్ళందరినీ నా ఊపిరి పోసాను నాన్న, వాళ్ళందరూ కూడా సాతాను మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. సాతాను కోసం నేను చేసిన నరకం నా పిల్లల కోసం కాదయ్యా, వాళ్ళు ఎలా రక్షించాలని తన కుమారుతో మాట్లాడుతున్నప్పుడు, డాడీ నేను వెళ్తాను డాడీ, నేను ఈ లోకానికి వెళ్ళి వాళ్ళందరినీ రక్షిస్తాను డాడీ అంటే, రక్షించాలంటే మాటలు కాదు నాన్న, పవిత్రమైన రక్తం చిందించాలి, చాలా శ్రమలు పడాలి. ఓకే డాడీ, ఎస్ అన్నిటికీ ఓకే చెప్పాడు. నేను రక్షిస్తాను డాడీ ప్రజలందరినీ, నేను రక్తం కారుస్తాను డాడీ, నేనేం బాధపడను డాడీ అని తండ్రికి చెప్పి మనందరం కనబడ్డాం యేసయ్యకి. అమ్మ వీళ్ళని రక్షించాలి, వీళ్ళని రక్షించాలి, ఎంతమందిని నాన్న మనందరం కనబడుతున్నాడు కాబట్టి ఆయన అట్లా అన్నీ ఓర్చుకున్నాడు. అమ్మో ఆ బిడ్డ పోకూడదు నరకంలోకి, అరే చిన్నోడు వీడు పోకూడదు నరకంలోకి, ఆ పాప పోకూడదు నరకంలోకి అని ఆలోచిస్తూ ప్రభు అన్నీ ఓర్చుకున్నాడు, శ్రమలన్నింటినీ ఓర్చుకున్నాడు నాన్న. ఎవరి కోసం చెప్పండి? ఇప్పుడు మళ్ళీ మా అంటున్నారు. ఎవరు? పెద్దగా చెప్పాలా? ఎవరి కోసం నాన్న? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం శ్రమలు అనుభవించాడు? ఎవరిని మరణం నుంచి తప్పించడానికి వచ్చాడు ఆయన? లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏసీ రాకపోయింటే మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళని చెప్పండి? ఎక్కడికి? అక్కడ ఏసీ ఉంటుంది అనుకుంటున్నారు ఏంది? ఏసీలు గీసీలు ఉండవు నరకంలో, భయంకర మంటలు. పోనీ చచ్చిపోదామా? కాలిపోయి చచ్చిపోయినా అయిపోద్ది, చచ్చిపోంగా. అమ్మోళ్ళు చేపలు వేపుతున్నప్పుడు ఎప్పుడైనా చూసారా? బాండీలో నూనె చేపలు వేపుతున్నప్పుడు చూసారా? పట్టట్టుంటాయి చర్మం. అంతే, అట్లా మన చర్మం పగులుతూ ఉంటుంది, మనమైతే చచ్చిపోము. ఎంతకాలం? 100 ఇయర్సా, 200 ఇయర్సా, 1000 ఇయర్సా? కోట్ల సంవత్సరాలు. యెహోవా దేవుడు నిత్యుడు అని ఒక పేరుంది. ఆయన నిరంతరం జీవించేవాడు. ఆయన ఎంతకాలం జీవిస్తాడు? ఎల్లప్పుడూ జీవిస్తాడు. సో నరకం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. అట్లాగే యేసుప్రభువుని నమ్ముకున్న మీ అందరికి కూడా పరలోకం కూడా అంతే, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం అన్నమాట. ఎప్పుడు ఎల్లప్పుడు మనం యేసయ్యతో పాటలు పాడుకుంటా. అరే నాన్న మీకు తెలుసా ఇంకో సంగతి? పరలోకంలో చెట్లు కూడా చక్కగా పూలు పాటలు పాడుతాయి నాన్న. అసలు కళ్ళు చెదిరిపోతాయి, బంగారం రోడ్లు, మీకు ఇళ్ళు కూడా కడతాడు యేసయ్య. వింటున్నారా? పరలోకంలో
బంగారు పెండ్లు ఉన్నాయి మీకు, దగ్గ మెరిసే పరలోకం అది. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే ఒక్కటే మార్గం, యేసయ్య దగ్గర మీరందరూ మోకరించి ప్రార్థన చేసి మీ తప్పులు ఒప్పుకోవాలి. నేను తప్పు చేయలేదని అనకూడదు, తప్పు చేయలేదు అంటమే పెద్ద తప్పు. మనందరం కూడా తప్పు చేశాం, పుట్టినప్పటి నుంచే తప్పు చేశాం. హృదయ ఆలోచనలు తప్పిపోయాం, అబద్ధాలు ఆడాం, దొంగతనాలు చేసాం, అమ్మ నాన్నని ఎదిరించాం, ఎన్నెన్నో చేస్తున్నాం. ఇంకొక భయంకర పాపం సెల్ ఫోన్. ఈ దినాల్లో సెల్ ఫోన్ ఎక్కువైపోయింది. ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పండి, ఫోన్ పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి, ఏం సిగ్గుపడదు. ఈరోజు యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడు. ఎంతమంది ఉన్నారు నాన్న సెల్ ఫోన్లు చూసేవాళ్ళు? వెరీ గుడ్ నాన్న, దేవుడు మెచ్చుకుంటాడు. ఎంతమంది చూస్తున్నారు? చేతులు ఎత్తండి. చూసారా, ఒకటి తర్వాత ఒక్కొక్కళ్ళు ఎట్లా వేస్తున్నారు? వెరీ గుడ్. చేతులు తెంచండి. ఏంటి వెరీ గుడ్? చూస్తున్నందుకు కాదు, నిజాయితీగా చేతులు ఎత్తినందుకు దేవునికి వందనాలు. నానా, ఈ సెల్ ఫోన్ గురించి కూడా ఒక మాట వినండి. సెల్ ఫోన్ అంటే అది శాటనిక్ క్రియేషన్. దానిలో మంచి ఉంది అని మొదలుపెట్టి వెళ్ళేది ఎక్కడికి తెలుసా? చెడుకి. వినండి నాన్న, హైదరాబాద్లో ఒక బాబుని అడ్మిట్ చేశారు హాస్పిటల్లో. ఫోన్ చూసి చూసి పిచ్చెక్కిపోయింది. ఏమన్నాడు తెలుసు? పడుకుంటే బెడ్ మీద చూపించారు, ఇదిగో పడుకొని కూడా అన్నాడు. అంటే ఏంటి? ఫోన్ నొక్కుతున్నాడు. పిచ్చోడు అయిపోయాడు, చేతిలో ఫోన్ ఉన్నట్టే ఫీల్ అయ్యి నొక్కుతున్నాడు, పిచ్చి చూపులు చూస్తున్నాడు. 10 years బాయ్. ఎంత దారుణం చూడనా! ఫోన్ అంత భయంకరమైన సాధనం, మరణానికి తీసుకెళ్లే సాధనం అది. సెల్ ఫోన్ చూడకూడదు. ఇంకా ఇప్పుడు పిల్లలు ఎందుకు తెలుసా నాన్న, క్లాసులో టీచర్ని చంపే లెవెల్కి ఎందుకు వచ్చారు? తెలంగాణలో ఒక మాస్టర్ గారిని పిల్లలు చంపారు. ఎందుకు తెలుసా నాన్న? మీరు చూసి ఆ గేమ్స్లో ఉన్నటువంటి ఆ శాటనిక్ స్పిరిట్ ఏం చేస్తే తెలుసా? ఆ చేజింగ్ చేస్తుంటారు కదా, ఆటలాడుతుంటారు కదా, వాడిని పట్టుకోవాలా, వాడిని చంపాలా, అది ఆట అనుకుంటున్నారు, కానీ అది శాటనిక్ స్పిరిట్ నాన్నది, సైతాన్ యొక్క దురాత్మది. అది అట్లా వెంటాడి వాడిని చంపిందాక మీరు ఆడుతుంటారు కదా, అదే మీకు మనసులో వచ్చేస్తుంది. నిజ జీవితంలో కూడా ఎవరికైనా సరే అట్లా కీడు చేయాలనే తలంపులు వచ్చేస్తాయి. అందుకే నాన్న అస్సలు ఫోన్ జోలికి పోవద్దు. ప్రార్థన చేసుకోండి, యేసయ్యా నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి తప్పులు పాపాలు మనం ఎన్నో చేస్తున్నాం. కాబట్టి యేసయ్య అంత భయంకరంగా చూడండి. చివరగా ఏం చేశాడు నాన్న? చివరగా పెద్ద కేక వేసి యేసయ్య తన ప్రాణాన్ని, తన ఆత్మను తండ్రి దేవునికి అప్పగించేస్తున్నాడు. ఎంత బాధ, ఎంత వేదన పడి ఆఖరికి ఒక శతాధిపతి అయితే వచ్చా, ఏంటి చచ్చిపోయాడా, అప్పుడు చచ్చిపోయాడా అని ఒక పెద్ద బల్లెని తీసినానా ఈ ప్రక్కలో పొడిచాడు. ప్రక్కలు ఇదిగో చూడండి, ఈ ప్రక్కలో పడడానికి రెడీగా ఉన్నాడు. దొంగలైతే చనిపోలేదు, కానీ యేసయ్య ముందే ప్రభుకి తన ప్రాణం అప్పగించేశాడు దేవునికి. ఆ బల్లెంతో పొడిస్తే నీరు కారింది, రక్తం ఉన్న కాస్త బ్లడ్ నీరు బలబల కారిందనమాట. అంత ఘోరమైనది. చివరిగా తండ్రికి పైకి చూస్తున్నాడు చూడండి, వాళ్ళ డాడీ అంటే తండ్రి అనే దేవునికి తన ఆత్మను అప్పగించేశాడు. మన కొరకు ఆయన మరణించాడు. ఆయన వచ్చిన పని సమాప్తి చేసుకుని వెళ్ళిపోయాడు. చూసారా? వెళ్ళిపోయిన తర్వాత ఆయన సమాధిలోకి పెట్టిన తర్వాత చూసారా, సమాధిలోకి ఎంత చక్కగా మరి సమాధి చేశారు. యేసయ్యని చనిపోయాడు కాబట్టి సమాధి చేశారు. చక్కని నార వస్త్రాలు చుట్టారు సమాధిలో. ఎవ్వరు కూడా అంతకుముందు సమాధిలో పెట్టబడిన సమాధిలో పెట్టి చక్కగా వాళ్ళు ఏమన్నారు, ప్రభుని సమాధి చేసి వెళ్ళిపోయారు. అప్పుడు సిలువకు అప్పగించిన పిలాతు గారు, ఇదిగో గవర్నర్ గారు, ఈ గవర్నర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు పర్మిషన్ అడిగారు అనమాట, యేసయ్యని ఇలా సమాధి చేసుకోవడానికి. అరిమత యోసేపు గారిని ఆయన వచ్చి అడిగి పర్మిషన్ తీసుకొని యేసయ్యని సిలువ మీద నుంచి దించేసి సమాధిలో పెట్టేశారు అనమాట. సమాధిలో పెట్టిన తర్వాత చూసారా నాన్న, ఇదిగో ఎవరు యేసయ్యని సిలువకు అప్పగించిన వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు, మరి కొంతమంది యాజకులు, అన్న కయపాలంటే యాజకులు అందరు కలిసి పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యా సమాధులు పెట్టేశారు, కానీ వాడిని మళ్ళీ 3వ దినాలు లేస్తాడని చెప్పాడు. చూసారా, ఆయన శిష్యులకేమో గుర్తులేదు 3వ దినాలు లేస్తారని, ఆ విరోధులకు గుర్తుంది 3వ దినాలు లేస్తాడని చెప్పాడు. ఆ దుర్మార్గుడు
అట్లాంటి మాటలు వేసానని మాకు సీల్ వేసేయండి సమాధికి, ఆయన రాకుండా బయటికి రాకుండా సీల్ వేసేయండి అని పర్మిషన్ అడగడానికి వచ్చారు పిలాతు గారిని. అప్పుడు ఏమైంది, సరే పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు పెద్ద పెద్ద గొలుసులు తీసుకొని వెళ్ళాను. చూడండి మొహాలు ఎంత భయంకరంగా ఉన్నాయో కదా, అట్లాంటి మొఖాల కోసమే కదా యేసయ్య ఉమ్ము పుచ్చుకున్నారు. అప్పుడు అదిగో సీల్ వేస్తున్నారు, ఆ సమాధి రాయికి సీల్ వేసేస్తున్నారు. లోపల యేసయ్య ఉన్నారు, సీల్ వేసేసి కాపలా వాళ్ళని పెట్టాను నాన్న. అంతవరకే దీంట్లో ఉంది. కాపలా వాళ్ళు పెట్టిన తర్వాత కానీ సీల్ కానీ చైన్స్ కానీ యేసయ్యని లేపకుండా ఆపగలిగినాయా? మూడవ దినాన యేసయ్య మృత్యుంజయుడై లేచాడు. ఎవరి కొరకు లేచాడు నాన్న? నా కొరకే. ఆయన లేచుట ద్వారా నాకు రక్షణ, ఆయన తిరిగి లేచుట ద్వారా నాకు పాపక్షమాపణ, ఆయన లేచుట ద్వారా నాకు పరలోక రాజ్యం. అది నాన్న ఆయన లేచాడు. తర్వాత 40 days ఉన్నాడు నాన్న, అందరు కనబడ్డాడు. 40 days కనబడి ఒకరోజు శిష్యులందరూ రండి 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 అని ఒక ఒలీవ కొండ ఉంది, ఇప్పుడు ఉంది, మీరు వెళ్ళి చూస్తే యెరూషలేంకి వెళ్తే అక్కడ ఒక కొండ ఉంది నాన్న. ఆ ఒలీవ కొండ మీదకి ఎక్కి నేను వెళ్ళిపోతున్నాను పరలోకానికి, తొందరగా నేను వస్తాను. నేను వచ్చేలాగా మీరేం చేయాలి తెలుసా? ప్రపంచం అంతా కూడా మీరు నా ప్రేమను గురించి ప్రకటించాలి. నేను ఎందుకు వచ్చానో, ఎలా మరణించానో, ఎవరి కొరకు మరణించానో, ఎవరిని రక్షించడానికి నేను వచ్చానో మరి అందరికీ చెప్పండి. ఎవరైతే నన్ను నమ్ముకుంటారో వాళ్ళందరినీ మళ్ళీ నేను పరలోకానికి తీసుకెళ్ళిపోతా, నేను తొందరగా వస్తాను అని చెప్పి వాళ్ళ కళ్ళ ముందే నాన్న చక్కగా అలా పైకి వెళ్ళిపోయాడు. ఆకాశం నుంచి పైకి వెళ్ళిపోయాడు. అలా చూస్తున్నారు. వాళ్ళకి దుఃఖం ఉంది, ఏడుపు వస్తుంది, అయ్యో యేసయ్య వెళ్ళిపోతున్నాడని సంతోషం ఉంది. అప్పుడు 2 దేవదూతలు వచ్చారు. వచ్చి అయ్యా మీరు ఎందుకు దుఃఖపడద్దు, ఎందుకు అలా చూస్తారు? ఏ రీతిగా యేసయ్య మీ కళ్ళ ముందే నేరుగా పరలోకానికి వెళ్ళాడు, అలాగే ఒక రోజున వస్తాడు. సో ఈలోగా మీరు అందరికి సువార్త చెప్పండి. ఇందా పాడుకున్నామే సిలువ వార్తను గురించి చెప్పండి, ఆయన ప్రేమను ప్రకటించండి. చిన్నవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళకి చెప్పాలా అంటే చిన్న LKG వాళ్ళకు కూడా, తర్వాత అంగన్వాడీల వాళ్ళకు కూడా, హై స్కూల్ వాళ్ళకు కూడా, కాలేజీ వాళ్ళకు కూడా, అందరికీ, ముసలాళ్ళకు కూడా యేసు ప్రభుని ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళందరూ కూడా చెప్పండి. ఎవరైతే నా కోసం రెడీగా ఎదురు చూస్తారో వాళ్ళ కోసం నేను వచ్చి వాళ్ళందరి పరలోకానికి తీసుకెళ్ళిపోతాను. ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు నాకు నమ్మకం ఏంటి తెలుసా నాన్న? నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది పోయిన సంవత్సరం. ఈ రోజుల్లో క్యాన్సర్ ఊటుకూరు నేను అక్కడికి వెళ్ళాను, VBSకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు స్టార్ట్ అయింది, నాకు తెలియదు. తర్వాత నేను టెస్టులకి వెళ్ళాను, టెస్టులు చేశారు, చాలా క్యాన్సర్ వచ్చిందమ్మా, ఆపరేషన్ చేసేయాలన్నారు. 74 years ఇంత పెద్ద ఆమెకు ఆపరేషన్ చేస్తే తట్టుకుంటుందా అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు నాన్న? సహాయం చేశాడు, తట్టుకునేటట్టు చేశాడు, కాపాడాడు, నన్ను స్వస్థపరిచాడు. అంటే నాకేమనిపించిందంటే అదొక జలుబులాగా దగ్గులాగా తీసేశాడు యేసయ్య అని నేను నమ్మాను, విశ్వసించాను. 1 నెలలోనే దేవుడు నన్ను కోలుకునేటట్టు చేశాడు, సాయం చేశాడు. మాకు VBS వస్తుంది, VBS కల్లా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. మరి ఆ విధంగా నేను ఒకటే అనుకున్నాను, ప్రభా నువ్వు నన్ను బ్రతికించినంత కాలం నాకు ఇష్టమైన పరిచర్య, నాకు అప్పగించిన పరిచర్య చిన్న బిడ్డలకు పరిచర్య చేయటం. నేను 45 years నుంచి కూడా చిన్న సండే స్కూలు VBS అంటే నాకు ప్రాణం. ఇంకంతే, చిన్న బిడ్డలు అంటే మీరంటే పరిచర్య అంటే ప్రాణం. కనుక ఆ పరిచర్యలోనే ఉండాలి ప్రభా, పరిచర్య చేస్తూనే నీ దగ్గరికి రావాలి. కానీ ప్రభా ఇంకో మరి దేన్ని బట్టి కాదనుకొని నేను ప్రభు కొరకు ఎట్లా నా జీవితాన్ని యేసయ్య మార్చాడు. నేను నమ్మాను యేసయ్య నా కోసం వచ్చాడని, నా కోసం ఈ భయంకరమైన మరణాన్ని అనుభవించాడని నేను నమ్మాను, నా కోసం చనిపోయాడని నేను నమ్మాను నాన్న. నా హృదయాన్ని నేను యేసయ్యకి ఇచ్చేసాను, యేసయ్య నా హృదయంలోకి వచ్చారు, నన్ను ఈ రోజు వరకు కూడా నడిపిస్తున్నారు. మరి నేను కూడా ఒకప్పుడు మీలాగా చిన్నపిల్లనే కదా, మీలాగా ఇట్లనే కూర్చొని ఉంటాను కదా. మరి మీరు కూడా, మీరు ఎంతమంది ఉన్నారో, దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు, దేవుని సేవకులు ఎంతమంది ఉన్నారు, మిషనరీస్ ఎంతమంది ఉన్నారు, మంచి మరి బిడ్డలుగా ఎంతమంది రాబోతున్నారు. యేసు ప్రభు నమ్ముకున్న ద్వారా, విశ్వసించడం ద్వారా మీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఇప్పుడు మీరు నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయాలి. యేసు ప్రభా నాకు ఇన్ని రోజులు తెలియలేదు, నా కోసమే ఈ లోకానికి వచ్చారు, నేను చేసిన తప్పుల వల్ల నేను నరకానికి వెళ్ళాలి, కానీ నువ్వు ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించి నీ పవిత్రమైన రక్తాన్ని నా కొరకు ధారపోసి నీ ప్రాణాన్ని పెట్టి ప్రభా నన్ను సాతానుకు చేతుల నుంచి విడిపించావు. కాబట్టి ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా జీవిస్తానయ్యా, ఒక నూతన సృష్టిగా నన్ను మార్చేసయ్యా.
నేను నీ బిడ్డగా. ఇదివరకు కొట్టాను, తిట్టాను, చాడీలు చెప్పాను, దొంగతనాలు చేశాను, ఇంకా నువ్వేం చేయవు నాన్న, ఎందుకంటే యేసే నీ హృదయంలో ఉంటాడు, మంచిగా నడిపిస్తాడు. ఎంతమందికి అలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నారు? అబద్ధం చెప్పొద్దు. నిజంగా నేను ఎన్నో తప్పులు చేశాను, ఇంకా నేను చెయ్యను, నాకు అలాంటి జీవితం కావాలనుకున్నారా? ఏమ్మా వేరే చేతులు దించండి. కాబట్టి మనం ఏం చేయాలి నాన్న? ప్రార్థన చేసుకోవాలి. యేసే ధళ్ళమని ప్రత్యక్షమైపోయి బిడ్డ నేను నీ తప్పులు క్షమించాను అని అనడు. హృదయంలో విశ్వాసాన్ని మనకి ఇచ్చాడు. మనం ప్రార్థన చేసుకొని ప్రభు నా తప్పులన్నీ కడిగారు రక్తంలో నమ్మాలి. విశ్వాసము, నమ్మిక, ఈ రెండు ఉంటే నానా అంతే దేవుని బిడ్డగా మారిపోతాం. అర్థమైందా? ఎంత అద్భుతమైనటువంటి మరి దేవుని ప్రేమ, యేసే ప్రేమను మీరు చూస్తారు కదా. ఏనా అర్థమైందా నీకు? యేసే ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? టపాసులు పేర్చడానికి కాదు, డ్యాన్సులు వేయడానికి కాదు, క్రిస్మస్ రోజు అరిసెలు తినడానికి కాదు, కొత్త బట్టలు వేసుకోవడానికి కాదు. ఎందుకు వచ్చాడు? దానిలో మనల్ని నరకంలో నుంచి తప్పించడానికి వచ్చాడు కదమ్మా. ఎంతమంది విశ్వసిస్తున్నారు చెప్పండి ఒకసారి మళ్ళీ. నేనైతే నమ్ముతున్నాను, నేనైతే నా జీవితాన్ని యేసేకి అప్పగించాను. మీరు వెరీ గుడ్, చేతులు దించండి. ఇప్పుడు ఒక చిన్న కంఠత వాక్యం ఇచ్చిన తర్వాత మనము ప్రార్థన చేసుకుని క్లాసెస్కి వెళ్దాం. 1వ యోహాను పత్రిక. మీకు వచ్చా నాన్న బైబిల్ తీయండి. క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 223. 223 కాదు, ఫస్ట్ పేజీ చూద్దాం. 221 తీయండి ఈజీగా. క్రొత్త నిబంధనలో ఈ ఒక వచ్చిన ముందు చదువుతాను వినండి నాన్న, నాతో పాటు చెప్పండి నాన్న. ఇందాక ఆ పాప ఉంది కదా, నేను ఎప్పుడు తప్పు చేయలేదని, అందుకని యేసే ఏమంటున్నాడు అలాంటి వాళ్ళ గురించి చూడండి, తప్పు చేయలేదని అనుకోకూడదు. 8వ వచనం, మనము చెప్పండి పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఏనానా? కాబట్టి మనందరం ఏమని ఒప్పుకోవాలా? అందరం పాపులం అని ఒప్పుకోవాలి. అర్థమైందా మీకు? ఎందుకంటే తప్పులు చేశాము కాబట్టి, మమ్మీ బొజ్జలో నుంచి వచ్చినప్పుడే మనం తప్పులు చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? ఎదుగుతున్నప్పుడల్లా కూడా తప్పులు చేస్తున్నాం కాబట్టి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞానమందు వెలిగించబడి ఆ జ్ఞానంలో మనం అభివృద్ధి పొందితే ప్రభు నిన్ను నన్ను ఎందుకు ఈ లోకానికి తీసుకొచ్చాడో చక్కగా నెరవేరుస్తాడు నాన్న ఆయన చిత్తాన్ని. ఇప్పుడు కంఠత వాక్యం చూడండి నాన్న. 9వ వచనం, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మనము మన పాపములను చెప్పండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 9వ వచనం, దానికి షార్ట్ చేసి చెప్తాను. మీరు మరి క్లాసెస్కి వెళ్ళినప్పుడు మా టీచర్స్గా ఉన్న వాళ్ళు గమనించండి. వీళ్ళని మీకు గ్రూప్స్ చేసి అప్పచెప్పినప్పుడు ముందు వాళ్ళని మోకరింపు చేసి ప్రార్థన స్టార్ట్ చేయండి. మీకు అటెండెన్స్ షీట్స్ ఇవ్వబడతాయి, దానిలో వాళ్ళ పేర్లు రాసి ఇవాళ మార్నింగ్కి ఇంటూ పెట్టండి, అంటే అటెండ్ అయినట్టుగా. తర్వాత కంఠత వాక్యం నేర్పిస్తూ ఆ బిడ్డలకి ఇచ్చేటువంటి హ్యాండ్ వర్క్కి రంగులు వేయించండి. తర్వాత ఈ రక్షణ సువార్తను మళ్ళీ వాళ్ళకి రిపీట్ చేయండి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మళ్ళీ వాళ్ళు చేసి, వీలైతే ఎవరైతే స్పందించారో ఆల్రెడీ ఉన్నారు కొన్ని ఆత్మలు ప్రభుకు ఉంటాయి ఇక్కడ, వాళ్ళని పట్టుకొని వాళ్ళని ప్రభు దగ్గర నడిపించాలి. ఇది మీ డ్యూటీ, టీచర్స్ డ్యూటీ. అర్థమైందా? వాళ్ళతో పాటు రంగులు వేసుకుంటా గడప బాకండి. దేవుడు నీకు 10 మందిని ఆత్మలు అప్పగించాడు.